హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాళ మనం ఈ వేసవిలో వచ్చే వేడిని తట్టుకొని మన బాడీని కూల్గా ఉంచి ఇంకా ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చే 3 రకాల జ్యూస్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పుచ్చకాయని సగానికి కోసుకొని ఆ పుచ్చకాయ తోలంతా తీసేసుకోవాలి. తోలంతా తీసుకున్నాక పుచ్చకాయని ముందు స్లైసెస్గా కట్ చేసుకుందాము. స్లైసెస్గా కట్ చేసుకున్నాక ఆ పుచ్చకాయలో ఉండే గింజల్ని అన్నీ తీసేద్దాము. తీసేసి అప్పుడు పుచ్చకాయని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుందండి. అంటే దాదాపుగా 92% నీరు ఉండటం వలన ఇది మన శరీరానికి తేమను అందిస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీంట్లోకి కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. ఇంకా ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోండి. పుచ్చకాయ రసంలో పుదీనా ఆకులు కలిపి తాగటం వలన ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించడంలో హెల్ప్ అవుతుందండి. తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల పటికి బెల్లం పొడిని వేసుకుందామండి. దీంట్లో నీరు ఎక్కువ శాతం ఉంటుంది అనుకున్నాం కదా, ఇంకా వాటర్ అవసరం లేదు. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వడపోసుకుందాం. వడపోసిన జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకొని ఒక 2 ఐస్ క్యూబ్లు వేసుకోండి. అంతేనండి, పుదీనా మరియు నిమ్మరసం కలిపిన పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. కూల్గా సర్వ్ చేసుకోండి. రెండోది కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కర్బూజాకాయని తీసుకుందాము. దాన్ని మధ్యలో కోసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకుందాము. గింజలన్నీ తీసేసినాక తోలు తీసే పని లేకుండా దాంట్లోనే మధ్యలో ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని తీపి కోసం ఒక 4 టేబుల్ స్పూన్ల పటికి బెల్లం పొడిని వేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వడపోసుకుందాము. అంతా వడపోసుకున్నాక చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. అలాగే టేస్ట్ చూసి తీపి సరిపోకపోతే కొంచెం పటికి బెల్లం పొడేసి కలుపుకోండి. అంతేనండి, కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్లు వేసుకుని ఈ జ్యూస్ పోసుకొని చల్లగా సిప్ చేయండి. కావాలంటే జ్యూస్ మీద కొన్ని బాదం పిస్తా పొలుకులు వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మూడోది పైనాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక పండిన పైనాపిల్ తీసుకోవాలి. ఇక ఈ ముందర అలాగే వెనకాల పార్ట్ కట్ చేసేసుకుందాము. తర్వాత ఈ తోలంతా శుభ్రంగా ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా తోలంతా తీసేసుకున్నాక ఆ పైన బ్లాక్గా ఉండే పార్ట్ కూడా మొత్తం నీట్గా తీసేసుకుందాము. తోలంతా తీసేసినాక ఒకసారి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ముక్కలుగా కట్ చేసినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత ఒక 4 స్పూన్లు పటికి బెల్లం పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ జ్యూస్ని వడపోసుకుని పిప్పినంతా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి పోసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని చిల్గా సర్వ్ చేసుకోండి. ఎండల్లో ఈ జ్యూస్లు తీసుకోవటం వలన వీటిల్లో ఉండే సహజ షుగర్స్ మన శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయండి. ఈ పండ్ల రసాల్లో ఉండే ఇంకా విటమిన్ సిలు మన చర్మం మెరిసేలా అలాగే ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.